హలో అండి, ఈరోజు నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా దీనికోసం గ్రౌండ్ నట్స్, కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర 1 స్పూన్ చొప్పున, అలానే చిన్న దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 4 యాలకులను లైట్గా ఫ్రై చేసి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్లకు పై తోడుములు తీసేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్ను కూడా యాడ్ చేసి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్న ఈ క్యాప్సికమ్లు అన్నిటిని కూడా పాన్లో వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. 6 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి క్యాప్సికమ్లను రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి ఆ నీటిని కూడా ఇలాగా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా చల్లుకుంటూ మూత పెట్టి మరొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మసాలాతో పాటు ఈ క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఎంతో గుమగుమలాడే క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై రెడీ అయిపోతుంది.